మహిళలకు టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. టీడీపీ పుట్టిన తర్వాతే మహిళలకు ఆస్తుల సగభాగం హక్కు లభించిందని ఆయన గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక యూనివర్సిటీలు నెలకొల్పిందని ఆయన వివరించారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే విధంగా చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. అదే కాకుండా తెలుగుదేశం పుట్టిన తర్వాత మహిళలకు ప్రత్యేకత ఉండాలి అని చెప్పి ముందు కావాల్సినటువంటిది లచ్చమ్మ ఉంటే బుచ్చమ్మ పలుకుతుందంట. అంటే డబ్బులు ఎవరి చేతిలో ఉంటాయో పెద్దరికం వాళ్ళ దగ్గరే ఉంటుంది. అందుకు తెలుగుదేశం స్థాపించినప్పుడు మొదట 5 ప్రోగ్రామ్స్ పెట్టుకుండే దీంట్లో మహిళలకి ఆస్తిలో సమాన హక్కు అని చెప్పి అప్పుడు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం వచ్చాక మహిళా యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. మేమంతా మంత్రులుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీగా ఉంటూ మండల వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు మహిళలకు 9% స్థానిక సంస్థల నుంచి అదేవిధంగా జిల్లా ప్రజా పరిషత్తుల్లో 9% ఉండాలి అని చెప్పి రిజర్వేషన్ తీసుకురావటానికి ఆ రోజు ముఖ్య కారకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఓ ప్రత్యేక యూనివర్సిటీ, ఆస్తిలో హక్కు, మరి పొలిటికల్గా మరి రిజర్వేషన్స్, ఈ రోజున డ్వాక్రా మహిళలు 1 కోటి మంది, చాలామంది చెప్పారు. ఇవన్నీ మళ్ళీ నేను రిపీట్ చేసే బదులు మీరంతా కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మహిళలకు గౌరవం పెరిగింది అనేటటువంటిది ఆలోచించండి. ఈ రోజున మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకందరికీ పార్టీ తరఫున అదేవిధంగా నా తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ